వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. తెలంగాణ ప్రభుత్వం అంతా ఇవాళ మేడారంకి తరలి వెళ్తోంది. అధికార యంత్రాంగం సహా మంత్రివర్గం మొత్తం కూడా ఒకరోజు మేడారంలో నిద్రించనుంది. సాయంత్రం కీలక మంత్రివర్గ సమావేశం జరగనుంది. దీంతో తెలంగాణ రాజధాని హైదరాబాద్ వెలుపల జరుగుతున్న తొలి కేబినెట్ సమావేశం కావడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అరణ్యం కాస్త జనారణ్యంగా మారుతోంది. అంతేకాదు ఈ భేటీలో కీలక నిర్ణయాలు వెలువడనున్నాయి. మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం ఖరారు కానుంది. అటు తర్వాత ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ వస్తుందని ప్రచారం జరుగుతోంది. ఇక మున్సిపల్ పౌరు తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఉంటాయా ఉండవా అన్న దానిపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రతిపాదనలు కానీ ప్రయత్నాలు కానీ బయటకు రావటం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇక క్లారిటీ వచ్చిన మున్సిపల్ పౌరుకు ఇప్పటికే పట్టణాల్లో ఎన్నికల కోలాహలం మొదలైంది. ఆశావహులు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు వార్డులకు రిజర్వేషన్లు ఖరారు కావడంతో అభ్యర్థుల పోటీపై క్లారిటీ వచ్చింది. మొత్తం 10 కార్పొరేషన్లలో ఎస్సీ, ఎస్టీ జనరల్ కు ఒక్కొక్కటి, బీసీలకు 3, జనరల్ కు 5 కేటాయించారు. జీహెచ్ఎంసీ మేయర్ పీఠం జనరల్ మహిళ వరంగల్ ఓసీకి కేటాయించారు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం నగరపాలక సంస్థలకు మినహా మిగిలిన 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతాయి. అయితే హైదరాబాద్ జనరల్ మహిళకు కేటాయించడమే పెద్ద చర్చకు దారితీస్తోంది. జనరల్ ఉమెన్ కు కేటాయించడంలో ఆంతర్యం ఏంటన్నది తెలియటం లేదని తెలుస్తోంది. ఓ పార్టీకి గంపగుత్తగా అప్పగించేందుకే అధికార పార్టీ జనరల్ ఉమెన్ కు కేటాయించిందన్న విమర్శలు వస్తున్నాయి. 2021లో 3వ స్థానంలో నిలిచిన ఆ పార్టీ కార్పొరేటర్ ని మేయర్ చేసేందుకు ఇప్పటి నుంచే కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలుపెట్టిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే హైదరాబాద్ లో కాంగ్రెస్ కు అంతగా పరిస్థితులు అనుకూలంగా లేవన్నది ఓపెన్ రహస్యం అంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. గతంలో 2వ స్థానంలో నిలిచిన బీజేపీకి చెక్ పెట్టేందుకు రిజర్వేషన్ కేటాయించారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. అటు మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లలో వచ్చిన ఆయా రిజర్వేషన్ల మేరకు అభ్యర్థులు గ్రౌండ్ ను ప్రిపేర్ చేసుకుంటున్నారు. తమ రాజకీయ గురువుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు ఆశావహులు. రాజకీయ పార్టీలు ప్రచారం కూడా మొదలుపెట్టాయి. ఇవాళ సీఎం రేవంత్ ఖమ్మంలో జరిగే సభతో మున్సిపల్ నగారాను మోగించనున్నారు. అటు తర్వాత నిర్వహించే కేబినెట్ సమావేశంలో కీలక అంశాలపై చర్చించి ఆమోదముద్ర వేయనున్నారు. పట్టణ ప్రజలకు ఎన్నికల వరాలను కూడా ప్రకటించే ఛాన్స్ ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో కేబినెట్ లో ఎలాంటి వరాలు ప్రకటిస్తారు? పన్నుల రాయితీలు ఏమైనా ప్రకటిస్తారా? జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై కూడా చర్చిస్తారా? మున్సిపల్ తర్వాత లోకల్ ఎన్నికలకు సిగ్నల్స్ ఇస్తారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే మొట్టమొదటిసారిగా మేడారంలో మంత్రివర్గ సమావేశం మరి కాసేపట్లో జరగబోతుంది. అయితే ఈ సమావేశంలో ఎటువంటి కీలక అంశాలు ప్రస్తావనకు వస్తున్నాయి అనే అంశాలపై మరింత విశ్లేషణని మా కొలీగ్ ఆశా కంటిన్యూ చేస్తారు. ఆశా, ఓవర్ టు యు. రైట్ సుధా, మీరు చెప్పిన విధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారి సెక్రటేరియట్ కాకుండా, సచివాలయం కాకుండా బయట క్యాబినెట్ మీటింగ్ జరుగుతోంది. అది కూడా మేడారం జాతర జరుగుతున్న సందర్భంగా అక్కడే ముఖ్యమంత్రి, మంత్రులు, మంత్రివర్గం అంతా కూడా అక్కడే ఉండి ఈ క్యాబినెట్ మీటింగ్ అయితే నిర్వహిస్తున్నారు. అయితే దీంట్లో ఏ అంశాలు చర్చిస్తారు? మెయిన్గా మున్సిపల్ ఎలక్షన్స్ సంబంధించి క్లారిటీ ఇవ్వబోతున్నారా? ఆ తర్వాత మనకి ఎన్నికల షెడ్యూల్ రాబోతుందా? నిన్న మనం చూసే రిజర్వేషన్ సంబంధించి క్లారిటీ వచ్చింది. ఇప్పటికే ఆయా పార్టీలు, ప్రధాన పార్టీలు 3 పార్టీలు కూడా ప్రచారంలో ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏ పార్టీకి ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే దీంట్లో మెయిన్ గా హైదరాబాద్ కి జనరల్ మహిళను కేటాయించడమే ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కింద కనిపిస్తోంది. ఎందుకు మళ్ళీ మహిళకే, అది కూడా జనరల్ మహిళకి కేటాయించడంలో గల కారణం ఏంటి? అధికార కాంగ్రెస్ పార్టీ ఏమైనా వ్యూహాత్మకంగా ముందుకెళ్తుందా? గతంలో మనం చూసాం అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు జరిగినటువంటి పరిస్థితులు హైదరాబాద్ లో. సో బలం తక్కువగా ఉంది కాబట్టి ఈ విధంగా నిర్ణయం తీసుకుంటున్నారా, లేదంటే ఇప్పుడు బలం పెరుగుతుంది అనుకుంటున్నారా? అసలు ఏంటి అనేది కూడా మనం మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు కాంబోజి వెంకటేశ్వర్లు గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి. మిఠా నర్సయ్యగౌడ్ గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ నర్సయ్యగౌడ్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. సెక్రటేరియట్ లో కాకుండా బయట క్యాబినెట్ భేటీ జరుగుతోంది ఫస్ట్ టైం. దానికి సంబంధించి ఆంక్షలు అన్ని పెట్టారు, ట్రాఫిక్ రూల్స్ పెట్టారు, ఎక్కడే విధంగా జరగాలి ఏంటి అనేది రేపు మార్నింగ్ వరకు, రేపు ఆఫ్టర్నూన్ వరకు కూడా అక్కడే ఉండబోతున్నారు సీఎం, మంత్రులు కూడా. అయితే వరంగల్ని సెకండ్ క్యాపిటల్ గా చెప్తుంటారు సీఎం, అభివృద్ధి చెందాలంటారు.
ఇవన్నీ చెప్తున్నప్పుడు ఒక డౌట్ ఏంటంటే రాబోయే అసెంబ్లీ సెషన్స్ కూడా ఏదైనా మార్పు చేసే ఛాన్సెస్ ఉన్నాయనేది కొన్ని వినిపిస్తున్నాయి. ఎందుకంటే పక్క రాష్ట్రంలో మనం చూస్తే గత ప్రభుత్వంలో కూడా వైజాగ్లో అసెంబ్లీ సెషన్స్ పెడతాము, ఇక్కడ పెడతామని చెప్పారు. సో ఇప్పుడు ఏదైతే క్యాబినెట్ భేటీ జరిగిన తర్వాత ఏవైనా మార్పులు జరిగే అవకాశం ఉందా అనేది సరే సార్ నో. తర్వాత రిజర్వేషన్ సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వండి. హలో, వాయిస్ క్లియర్ ఉందా మేడం? క్లియర్ గా ఉందండి. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్ కు నమస్కారం. చాలా కీలకమైన ప్రశ్నలు. ఆశా గారు అంటేనే చాలా చాలా జాగ్రత్తగా ఉండి మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు చాలా కీలకమైన ప్రశ్నలు సంధించారు. దీంట్లో కీలకమైన ఆన్సర్ కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మేము ప్రజాపాలన, ప్రజల వద్దకే పాలన, ప్రజలు మాతోటి మేము ప్రజలతోటి ఉంటామని ఎలాగైతే చెప్పుకుంటూ వస్తా ఉన్నామో, మొదటిసారిగా సెక్రటేరియట్ లో ఉన్న మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, శాఖ అధిపతులు కానీ అందరూ కూడా మేడారం వెళ్ళడం జరుగుతుంది. అంటే మేడారములో క్యాబినెట్ మీటింగ్ అంటే ప్రభుత్వం మొత్తం మేడారములో ఉంటుందనేది దాని అర్థం. అంటే ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమైన అధికారులు, ముఖ్యమంత్రితో సహా ప్రజల సమక్షములో నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుందంటే ఈ సిస్టమ్ అంటే మేము ఎన్నుకున్నటువంటి సిస్టమే అది. అంటే ప్రజా పాలన అన్నాం కాబట్టి ఎలా ఉంటుందో ప్రజలకు కూడా ప్రత్యక్షంగా చూపించాలనుకుంటున్నాం. తరువాత ఇప్పుడు ప్రభుత్వం మొత్తము మేడారం పోవడం వల్ల అక్కడ సమస్యలపై దృష్టి పడడమే కాకుండా ప్రజలు కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ఎందుకంటే సమ్మక్క సారక్కను దర్శించుకోవడము, సమ్మక్క సారక్క జాతరకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రాముఖ్యత, తర్వాత 251 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ సౌకర్యాలు కానీ, గద్దెలు కానీ, అక్కడ అవి దానికి సంబంధించిన వేరే విషయాలు చేయడం కానీ, ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ చేస్తూ ప్రజలను దగ్గర చేసుకుని ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్పడమే ఈ రోజు మనం అక్కడ క్యాబినెట్ మీటింగ్ చేయడము, దేవుళ్ళను కూడా దర్శించుకోవడము, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం. ఇక రెండో విషయం ఏంటంటే ఇప్పుడు పురపాలికలు ఎన్నికలు వస్తా ఉన్నాయి. ఖచ్చితంగా అంటే నిన్నటి వరకు శనివారమే ఆల్రెడీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అవి ఇవ్వడం జరిగింది. ప్రజల వద్దకు పాలన అన్నారు కాబట్టి క్యాబినెట్ ని తీసుకొచ్చి మేడారం జాతర కాబట్టి అక్కడ చేస్తున్నాము అని చెప్పారు. మరి అసెంబ్లీ సెషన్స్ కూడా ప్రజాపాలన కాబట్టి నెక్స్ట్ ఎక్కడైనా ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఎమ్మెల్యేలందరినీ తీసుకెళ్ళి లేదు అలాంటి ఆలోచన ప్రభుత్వానికి ఏమి లేదని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే అది చాలా చాలా పెద్ద డిసిషన్. అది చాలా మామూలు డిసిషన్ గా షేక్ చేసేటువంటి డిసిషన్ అట్లాంటి ఏమి ఉండవు. ఇక్కడ ప్రజాపాలన అంటే ఇప్పుడు ఉన్న దాంట్లో ప్రజల వద్దకు పాలన. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంతకుముందు ఒకసారి ఈ మాట చెప్పి పని చేసిండు. అలాంటి పద్ధతులలో మేము ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాం. ఇప్పుడు అసెంబ్లీని తీసుకుపోయి సెకండ్ క్యాపిటల్ ని వరంగల్ పెట్టి ఆలోచన ప్రభుత్వానికి ఏ కోశంలో కూడా ఏ యాంగిల్లో కూడా లేదని నేను భావిస్తా ఉన్నా. కాబట్టి ఓకే, నెక్స్ట్ టాపిక్ వద్దాం. అంటే హైదరాబాద్ కి మహిళని మళ్ళీ పరిణామం వెనుక కారణం ఏంటి? చాలా ప్రశ్నలు వస్తున్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి వెంకటేశ్వర గారు కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే మేడం ఇప్పుడు హైదరాబాద్ కు జనరల్ మహిళ ఎందుకు వస్తా ఉందంటే ఇంతకు ముందటి హైదరాబాద్ 150 వార్డులతోటి ఉన్నటువంటి హైదరాబాద్ వేరు, ఇవాళ 300 వార్డులతోటి ఉన్నటువంటి హైదరాబాద్ వేరు. అంటే పోయినసారి జనరల్ మైల్ వచ్చింది కదా, మళ్ళీ ఎట్లా వచ్చింది అనేది ఎవరికైనా ఉదయిస్తున్నటువంటి ప్రశ్న. అయితే ఇక్కడ 50% 150 to 300 వెళ్ళిపోయినాయి కాబట్టి దానికి దీనికి మనం పోల్చకూడదు. ఇప్పుడు రొటేషన్ లో ఇప్పుడు జనరల్ మైల్ ఇప్పుడు కేటాయించారు కదా, మళ్ళీ ఒకసారి వస్తే మనం మాట్లాడడానికి వీలు పడుతుంది. కాబట్టి ఈసారి జనరల్ మైల్ రిజర్వేషన్ సిస్టమ్ లో మాత్రమే వచ్చింది తప్ప ఎవరికో కట్టబెట్టడానికి ఎవరికి ఎందుకు కట్టబెడతామండి? ఈ రోజు నేను అంటున్న 300 వార్డులు వచ్చినాయి, మేము ఫుల్ మెజార్టీ తోటి మేమే ఏర్పాటు చేస్తాము. జిహెచ్ఎంసీ మేయర్ మాదే, డంక బజాయికి చెప్తా ఉన్నా కదా. 3 పార్టీ నుంచి అదే అనిపిస్తుంది, బీజేపీ నుంచి కూడా అదే అనిపిస్తుంది. అంటే బీజేపీ పార్లమెంట్ మనకి ఇక్కడ లేరు కానీ బీజేపీ కూడా అదే చెప్తోంది. 160 నుంచి 180 సీట్లు మినిమం తీసుకుంటాం, మాక్సిమం 200 పైనే తీసుకుంటాం మేము. ఇంకా మాకు ఎవరి మద్దతు కూడా అవసరం లేదు. ఇవాళ జనరల్ మైల్ అనేది అది రిజర్వేషన్ సిస్టమ్ లో వచ్చింది, కానీ జనరల్ మైల్ అయినా ఎవరైనా మా పార్టీ నుంచి ఉంటారు కదా. ఖచ్చితంగా జిహెచ్ఎంసీ పీఠం మాదే, ఇందులో అనుమానం పెట్టుకోవద్దు. ఎవరైనా ఆశపడితే కూడా అడియాసలు అయితే అని కూడా చెప్తా ఉన్నాను. కాబట్టి మేము దానికి ఆన్సర్ తీసుకుందాం. వెంకటేశ్వర గారు నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గారు. మీరేమంటారు వెంకటేశ్వర గారు? ఎందుకంటే హైదరాబాద్ నగరపాలక సంస్థ ఏదైతే జనరల్ మహిళకి కేటాయించడం, దీని వెనక ఎటువంటి రహస్యాలు కానీ లేదంటే
ఇంకేమి మాకు ప్లానింగ్ అంటూ ఏం లేదు, రిజర్వేషన్స్ ప్రకారం ఇచ్చాం అంతే తప్ప గతంలో 150 వార్డులు ఉండి ఇప్పుడు 300 పెరిగాయి కాబట్టి ఈ విధంగా ముందుకెళ్ళి దాంట్లో మాకు ఏ పార్టీ బలం లేదు, ఏ పార్టీని మేము బలపరచడానికి ముందుకెళ్ళట్లేదు అంటున్నారు. ఏ పార్టీ అభ్యర్థి? గుడ్ ఆఫ్టర్నూన్ ఆశా గారికి, 9 న్యూస్ ప్రేక్షకులకు, తోటి ప్యానల్ మెంబర్స్ కు. ఇలా రేవంత్ రెడ్డి గారు మా నరసయ్య గౌడ్ గారు చెప్తున్న ప్రజాపాలన అంతా గాలి కుదిలేసారు. నేను ఏమంటున్నంటే వాళ్ళు ఇచ్చిన హామీల గురించి మాట్లాడకుండా మేడారం సమ్మక్క సారక్క జాతరలో ఒక హైప్ క్రియేట్ చేయడం కోసమే అక్కడ క్యాబినెట్ పెడతారు తప్ప సెక్రటరియట్ లో ఉన్నటువంటి 102 డిపార్ట్మెంట్ అటువంటి సెక్షన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు, సెక్రటరీలు అంతా అక్కడికి వెళ్తారా? ఇలా సండే రోజు పెట్టుకుంటున్నాడు. అక్కడ టెక్నికల్ గా అక్కడ ఉన్నటువంటి నాది వరంగల్ జిల్లా, లాస్ట్ 100 years కి అక్కడ సిగ్నల్స్ ఉండవు, మీకు సర్వరే పనిచేయదు. ఈ మీటింగ్ పెట్టుకుని ఇమ్మీడియట్ లో ఒక చర్చకు వచ్చినప్పుడు ఆ చర్చ సమాధానం మీకు ఎక్కడ దొరుకుతుంది? అంటే అక్కడ అంతా బోకస్ వ్యవహారంతో ప్రజాపాలన ఉద్దేశం మీద అక్కడ క్యాబినెట్ మీటింగ్ పెడుతుండో అది తీవ్రంగా విఫలం అయిపోతుంది. ఇంకొక అంశం ఏంటంటే అక్కడ ఎయిర్టెల్ కానీ, బిఎస్ఎన్ఎల్ కానీ, ఐడియా కానీ సిగ్నల్స్ ఉండవు. అది ప్రజలు అది గ్రహించాలి ఫస్ట్. అది ఎవరు సమ్మక్క సారకపోయినా తెలిసిపోతుంది. అక్కడ క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుంటే ఏ సెక్షన్ ఆఫీసర్ కు ఏ నెట్ వస్తుందో మాకు అర్థం కావట్లేదు. అది వైఫల్యం చెందినట్టు కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఇంకొక అంశం ఏంటంటే ఇలా 150 వార్డులను 300 వార్డులు చేసి పెద్ద గ్రేటర్ హైదరాబాద్ ఒక ఉద్దేశం మీద నిన్న ఎలక్షన్ కమిషన్ రిజర్వేషన్లు డిక్లేర్ చేసింది. నేనేమంటున్నంటే 2011 సెన్సెన్స్ ప్రకారం మేము గత పూర్వంలో 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ 100 ఒకసారి 56 ఒకసారి గెలుచుకొని మేము మేయర్ పీఠం ఎత్తుకున్నాం. ఇలా మిగతా 150 డివిజన్లు కలుపుకున్నా కూడా, అంటే మీరు దాదాపు 30 మున్సిపాలిటీలు కలుపుకున్నా కూడా ఆ మేయర్ పీఠం బీసీ మహిళకు బీసీకే రావాలి. మీరు జనరల్ ఎట్లా కేటాయించారు అంటే మీ లెక్కలు ఎట్లా ఉన్నాయి అంటే మీరు మొన్న చేసిన సెన్సెస్ అంతా అబద్ధం సెన్సెస్. నేనేమంటున్నంటే ఒక శాస్త్రీయబద్ధంగా సెన్సెస్ చేసి ఈ 150 వార్డులను మేము వ్యతిరేకించినప్పుడు దాని మీద క్యాబినెట్ ఆమోదం తెలపకుండా, అసెంబ్లీలో చర్చించకుండా, ఇలా మున్సిపల్ కౌన్సిల్లో చర్చించకుండా మీరు ముందుకు తీసుకొచ్చారు. నేనేమంటున్నంటే మీరు ఏ లెక్క ప్రకారం శాస్త్రీయంగా చేసినా కూడా అది బీసీకి వస్తుంది. మీరు అశాస్త్రీయంగా ఏదో కావాలని లొసుకుల ద్వారా చేస్తున్నటువంటి 116 మున్సిపల్ 7 కార్పొరేషన్లలో మొత్తం లొసుకులే ఉన్నాయి. మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో ఇస్తున్నటువంటి 42% ఈ మున్సిపల్ ఎలక్షన్లు ఎక్కడ ఇచ్చారు, సర్పంచ్ ఎలక్షన్లు ఎక్కడ ఇచ్చారు అంటే మీకు ఉద్దేశం ఇవ్వడానికి లేదు, మీరు ఫెయిల్ అయిపోయారు. ఇంకొకటి ఏంటంటే క్లియర్ గా చెప్తున్నారు కదా 50% రిజర్వేషన్ మించకుండా మేము వెళ్తున్నామని చెప్పి క్లియర్ గా అనౌన్స్ చేశారు కదా రిజర్వేషన్ సంబంధించి క్లారిటీ. మరి అది ముందు మేనిఫెస్టోలో, అది ముందు కామారెడ్డి డిక్లరేషన్ ఇస్తాను చెప్పాలి కదా, అప్పుడు అబద్ధాలు చెప్పేసి మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? నేను ఏమంటున్నంటే కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. ఉంటే ఈ 80 ఏళ్ళకి ఎందుకు వెనకబడ్డాం? 42% రిజర్వేషన్ ఏ ప్రజలు అడగలేదు కదా, వాళ్ళు ఇస్తానని చెప్పారు. అంటే మేము 80 ఏళ్ళు పరిపాలించినాం, మేము మొత్తం బీసీలో నాశనం చేసినాం, మళ్ళీ కొత్త మేనిఫెస్టో పట్టుకొని మీ దగ్గరికి వస్తున్నాం, మేము 42% ఇస్తామని చెప్పారు. అంటే ఈ 66 ఏళ్ళు 70 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పరిపాలించినప్పుడు బీసీలకు అన్యాయం జరుగుతూనే కదా 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పింది. అంటే బీఆర్ఎస్ బీజేపీ అడిగితే వాళ్ళు ఇవ్వలేదు కదా, వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళే పెట్టుకున్నారు. ఎందుకంటే బీసీలను గత 60-70 ఏళ్ళకెళ్ళి మేము అనగదొక్కినాం, మాకు ఓట్లు వేయండి, మళ్ళీ మీకు 42% ఇస్తామని వచ్చారు. కానీ వాళ్ళు అనగదొక్కడం కాదు, ఇంకా భూపాతాలని దొక్కిరు, 42% ఇస్తారని ఇవ్వట్లేదు. నేను ఏమంటున్నంటే ఇలా హైదరాబాద్ కానీ, వరంగల్ కానీ, జిహెచ్ఎంసీలో కూడా మా హవా నడుస్తుంది అంటున్నారుగా. సరే వాళ్ళ హవా నడిస్తే మొన్నటికి మన సర్పంచ్ ఎలక్షన్ ఎందుకు పూర్వపక్కలు పడ్డారు? 80-90% సర్పంచ్ ఎలక్షన్స్ లో కూడా మేమే గెలిచాము, ఎన్నిసార్లు కర్రు కాల్చి వాత పెట్టినా బీఆర్ఎస్ పరిస్థితి ఇంతేనా అని నేను ఏమంటున్నంటే అది మాట్లాడడానికి ఈజీగా ఉంటుంది. మీలాంటి మేధావులు గ్రౌండ్ లెవెల్ ఉన్న జర్నలిస్టులు చెప్తున్నది అంటే 12,700 గ్రామ పంచాయతీలకు వాళ్ళు గెలిచిన 6,000 వాళ్ళు చూపిస్తున్న 8,000. ఎందుకంటే ఇండిపెండెంట్ గెలిచినాయి, ఏకాభిప్రాయం గెలిచినాయి, మొత్తం వాళ్ళ ఖాతాలే. మరి అట్లంటే మేము 4,500 నుంచి 5,000 గెలిచినాం. మరి సర్పంచులు ఉన్నాయి 12,700, మరి 700 సర్పంచులు బీజేపీలు గెలిచారు. మరి అవి చెప్పాలి కదా లెక్కలు. నేను ఏమంటుంటే అవన్నీ పూటకం లెక్కలు. రేవంత్ రెడ్డికి లెక్కలు రాక 25 లక్షల స్కూళ్ళు ఉంటే ఎట్లయితే 18 లక్షల స్టూడెంట్స్ ఉంటున్నారో ఆ లెక్క సేమ్ ఈ లెక్క గదే లెక్క. 25 లక్షల స్కూళ్ళల్లో 18 లక్షల మంది స్టూడెంట్స్ ఉంటారు. 12,000 గ్రామ పంచాయతీలలో 8,500 వాళ్ళకి వెళ్తారు. అంటే 5,000 బీఆర్ఎస్ గెలుతుంది, 1,000 కాంగ్రెస్ బీజేపీకి వెళ్తే మరి 14,000 గ్రామ పంచాయతీలకు వెళ్ళాలి కదా. మరి వాళ్ళు చెప్పేది వాళ్ళకే వదిలేద్దాం మనం. నేను ఏమంటున్నంటే గ్రౌండ్ లెవెల్లో సీనియర్ జర్నలిస్టులు ఈ మిగతా వివిధ స్థాయిలో చెప్పేది ఏంటంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ ఈ సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు వెంకటేశ్వర గారు ఏ ఎలక్షన్స్ అయినా కానివ్వండి, మొన్న సీఎం కూడా చెప్తున్నారు ప్రతి ఎలక్షన్స్ లో ఈసారి ప్రజల అభిప్రాయం ప్రకారం ఏ విధంగా ఉంటుందో చూద్దామంటారు. బైపోల్స్ అయిపోయింది, పంచాయతీ ఎలక్షన్స్ అయిపోయింది, ఇప్పుడు మున్సిపాలిటీస్.
ఏ ఎలక్షన్స్ వచ్చినా సరే ప్రజల అభిప్రాయం తెలుసుకుంటున్నామన్నారు. ఒకవేళ మనకి రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ విధంగా జరిగే ఎలక్షన్స్ లేదంటే పార్టీ ఈ విధంగా ఉందంటున్నారు. ఇప్పుడు మున్సిపాలిటీలో కూడా సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. బీజేపీ కూడా అదే చెప్తుంది, మా బలం పెంచుకుంటూ వెళ్తున్నాము అంటున్నారు. గతంలో ఏదైతే హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి బలం లేదో ఇప్పుడు మా పరిపాలన చూస్తున్నది బలం వచ్చింది, ఈసారి మేము విజయ డంక మోగిస్తాం జిహెచ్ఎంసీలో అంటుంది. నేను ఏమంటున్నానంటే మీరు మంచి క్వశ్చన్ వేశారు. మేము ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు కావలసినటువంటి ప్రజలకు సంబంధించినటువంటి అంశాలే చెప్తామని వాళ్ళు చెప్తున్నారు. నేనేమంటున్నానంటే వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే ఒకసారి మేనిఫెస్టోను చదువుకోవాలి. నేనేమంటున్నానంటే సర్పంచ్ ఎలక్షన్లు గత 80 సంవత్సరాలలో ఏ పార్టీ గవర్నమెంట్ లో ఉన్నా కూడా 85%, 90% ఆ సర్పంచులకే వస్తాయి. మరి మాకు వచ్చిన 4500, 4600 సర్పంచ్లు మేము గెలవలేదా, మా మద్దతుదారులు కాదా? వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ మేనిఫెస్టోని ముందు పెట్టి చూపెట్టాలి. అనడానికి ఈజీగా ఉంటుంది. మీరేమంటారు? మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పుంజుకుంటుందా? గతంలో ఉన్నది మళ్ళీ కొనసాగిస్తుంది. మేడం నేనేమంటున్నా ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత 15th ఫైనాన్షియల్ కమిషన్ డబ్బులు రాకుండా గ్రామ పరిపాలన పారిశుద్ధ్యం అంతా ఆగమైన తర్వాత ఎలక్షన్ పెట్టిండు. ఇది ఆ కాంగ్రెస్ పార్టీకే వదిలేద్దాం. నేనేమంటున్నంటే ఎలక్షన్ టైంలో గుర్తు లేని ఇండిపెండెంట్ గుర్తులు ఉన్నప్పుడే మేము 4500, 4600 సర్పంచులు గెలిచినామంటే ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు, లోకల్ బాడీలకు ఈ మర్చిపోతున్నాం మనం. బీజేపీ కూడా చెప్తోంది, ఎందుకంటే గతంలో అంత బలంగా లేదు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే కేంద్రం ద్వారా మనకు వచ్చే నిధులు, కేంద్రం ద్వారా రాష్ట్రాన్ని సపోర్ట్ చేసినటువంటి విధానానికి అన్ని కూడా ప్రజలకు చెప్పండి. మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ కంప్లీట్ కాలేదు. నేను ఏమంటున్నా ఇవాళ ఎలక్షన్ కు వెళ్తున్నామంటే బీజేపీకి పువ్వు గుర్తు, కాంగ్రెస్ కు చెయ్యి గుర్తు, బీఆర్ఎస్ కు కారు గుర్తు ఉంటుంది. ఈ గుర్తులతో మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఎక్కువ పర్సంటేజీ బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోవడానికే ఛాన్స్ ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే మా మద్దతుదారులే దాదాపు 4500 మంది సర్పంచులు గెలిచినప్పుడు ఈ గుర్తుల మీద మేము 80% గెలవడానికి ఆస్కారం ఉంటుంది. రేపు పొద్దున మనం ఇదే ఐఎన్సీ వేదికగా చర్చ మళ్ళీ పెట్టుకుంటాం. అప్పుడు మీరు ఆశా గారు సార్ మీరు ఇంతకు ముందు కూడా చర్చ పెట్టినప్పుడు మీరు తప్పు చెప్పారని అనడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఎవరి ధీమా వాళ్ళకు ఉంటుంది. కానీ ప్రజల గ్రౌండ్ లెవెల్ ఏముంటుందంటే ప్రజలు గ్రహిస్తారు. ఇవాళ ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉండి వాళ్ళు మంచి ప్రణాళికబద్ధంగా ప్రజలకు సేవ చేస్తున్నారు అనుకుంటే మరి వాళ్ళకు 90% సర్పంచ్ కూడా సేమ్ ప్రచారం ఇదే కదా కామెంట్స్ మనకి వినిపించాయి. ఏదైతే మీరు ఈసారి గనక పాఠం చెప్పకపోతే ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడానికి ఉండదు, మనం వేయకపోయినా సరే ప్రభుత్వం ఈ విధంగానే ఉంటుంది కదా అనుకుంటారు. ఒక్కసారి మనము ఆ జలకిస్తే గనక ప్రభుత్వం నిద్రలేస్తోంది. ఎన్ని హామీలు ఇచ్చాము, ఏ విధంగా అమలు చేయాలని చెప్పి చాలా వరకు పాయింట్స్ మేనిఫెస్టో గురించి ప్రత్యేకంగా మాట్లాడారు కదా. అప్పుడు కూడా మనం జూబ్లీహిల్స్ బైపోల్లో ఆన్సర్ చూసాం, రిజల్ట్ చూసాం. ఇప్పుడు మేడం నేను జూబ్లీహిల్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. నేను అక్కడ ఎంఐఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ 3 కలిసి రిగ్గింగ్ చేసి గెలిచింది అక్కడ. పోయినసారి 2023లో బీజేపీకి 1 ఓట్లు ఎన్ని వచ్చినాయి, 2020 ఇప్పుడు 24లో 25 నవంబర్లో జరిగిన బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి? ఎంఐఎం 40,000 ఓట్లు ఎక్కడ పోయినాయి? ఎంఐఎం 45,000 ఓట్లు ఎవరి ఖాతాలో పడ్డాయి? అంటే ఇవాళ బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్ కుమ్మక్తో గెలవలేదా మేడం? వాళ్ళు గెలిచింది ఎంత మేడం? వాళ్ళ మెజార్టీ ఎంత? 25,000. మరి అప్పుడు బీజేపీకి 25,000 ఓట్లు వచ్చినాయి, ఎంఐఎంకు 45,000 ఓట్లు వచ్చినాయి. మరి ఆ ఓట్లు ఎక్కడ పోయినాయి? మరి అదే ఉద్దేశం అనుకుంటే మాకు పోయినసారి కంటే 9,600 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. మాగంటి గోపీనాథ్ గారు గెలిచిన మెజార్టీలో అప్పుడు వచ్చిన ఓట్ల కంటే ఇప్పుడు అయినాయి. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు చోటాబాయ్ బడాబాయ్ హైదరాబాద్ జనరల్ మహిళను కేటాయించిన ఉద్దేశం ఏమనుకుంటున్నారు మీరు? స్ట్రైట్ గా నాకు అర్థం కాలేదు మేడం. హైదరాబాద్ కి జనరల్ మహిళను కేటాయించడంలో ఉద్దేశం ఏమనుకుంటున్నారు? ఎవరి కోసమైనా కేటాయించారా లేదంటే జరిగిందని? దాని వెనకాల పెద్ద స్టోరీ ఉంది మేడం. ఇప్పుడు కౌన్సిల్ పెట్టినప్పుడు కౌన్సిల్లో అశాస్త్రీయంగా వార్డుల విభజన జరిగింది, శాస్త్రీయ పద్ధతిగా చేయండి ఇట్లా అని మేము మా ఎమ్మెల్యేలు, మా ఎమ్మెల్సీలు, మా కార్పొరేటర్లు అడిగారు. కాంగ్రెస్ పార్టీకి ఇలా ఎంతమంది కార్పొరేటర్లు ఉన్నారు? ఆ 4-5 ఉన్నారు. వాళ్ళు కూడా మా దగ్గర గెలిచిన తర్వాత అందులోకి పోయిన వాళ్ళే ఉన్నారు తప్ప వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఒక్క కార్పొరేటర్ కూడా హైదరాబాద్ లో లేరు. అది గ్రహించాలి. ఇంకోటి ఏంటంటే శాస్త్రీయ పద్ధతి చేయమని చెప్పినాం, అది చేయకుండా వాళ్ళు జరిగినటువంటి ఒక నిపుణుల కమిటీ వేయకుండా హైదరాబాద్ కావాల్సిన రిజర్వేషన్లు అమలు ఇష్టారాజ్యంగా బ్లాక్ మెయిల్ చేసి ఒక వ్యక్తి కోసం చేస్తున్నటువంటి నాటకాలు ఇది రేపెల్లుండి బయటపడతాయి. నేను ఏమంటున్నంటే ఇలా ఎందుకు జనరల్ మహిళ చేసినంటే దాని వెనకాల చాలా పెద్ద ఎత్తుగడలు ఉన్నాయి. ఇది ఇలా ఎట్లాగో ఓడిపోతున్నాం ఫలితాలు వచ్చిన తర్వాత మేయర్ పీఠం
అధిష్ఠించిన తర్వాత అని తెలుస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ విన్ అయితే కనుక, ఎక్కువ సీట్లు వస్తే కనుక, స్థానాలు గెలిస్తే. ఎస్ నర్సయ్య గౌడ్ గారు, ఓన్లీ మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఏనా, జెడ్పీటీసీ ఎంపీటీసీ మీద కూడా ఏదైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? దీంట్లోనే ప్రకటిస్తారా? ఏదైతే పన్ను స్లాబ్ల గురించి, పన్ను రాయితీల గురించి కూడా ఏదైనా క్లారిటీ ఇవ్వబోతున్నారా? గతంలో కూడా మనం డిబేట్ లో చర్చించాం దీనికి సంబంధించి. ఆశ గారు, ఇంతకు ముందు మిత్రుడు మాట్లాడిన దానికి ఒక మాట చెప్పి మీ క్వశ్చన్ ఆన్సర్ చెప్తాను. మిత్రుడు ఏం చెప్తున్నాడు అంటే, ప్రతిసారి రొటీన్ గా మీరు కూడా అడిగిండ్రు, రొటీన్ గా ఇదే డైలాగ్ చెప్తాను. ఆసారి అక్కడ వాళ్ళు కలిసిరు, ఇక్కడ వీళ్ళు కలిసిరు, కాబట్టి ఓడిపోయినాం కాబట్టి ఈసారి అయితే మేము ఖచ్చితంగా గెలుస్తామనే మాట చెప్తాను. నేను ఒక సవాల్ చేస్తున్నా, మీ టీవీ ఇప్పుడు పురపాలక అంటే 116 ప్లస్ ఈ ఒక 6 ఉన్నాయంటుంది. వీటిలో కనుక మాకంటే ఒక్క సీటు ఎక్కువ గెలిస్తే మీ కెమెరా తీసుకుపోయి నేను గుండు కొట్టించుకుంటా. నేను అంటున్నా, సవాల్ చేస్తున్నా, మీరు యాక్సెప్ట్ చేయండి, లేకపోతే మీరు కొట్టించుకోవాలి. మాకంటే పురపాలికలలో ఈ కార్పొరేషన్ 6 జరుగుతున్నాయి, పురపాలికలు 116 జరుగుతున్నాయి. దీంట్లో కనుక మాకంటే ఒక్క నిమిషం అన్న ఒక్క సీటు కనుక మీరు ఎక్కువ గెలిస్తే ఈ యాదగిరి గుట్టకు పోయి కొట్టించుకుందామా, లేకపోతే అదే సమ్మక్క సారక్క పోయి కొట్టించుకుందామా? మరి నువ్వు ఈ షరతుకు నువ్వు ఓకే అంటావా? నువ్వు అది చూసుకో. నెంబర్ 2 అంటున్నా. నెంబర్ 2 ఏంటంటే, మీ సవాల్ స్వీకరిస్తారని చెప్పి మీ సవాల్ సగంలో ఉండగానే చెప్తున్నారు అక్కడ వెంకటేశ్వర్లు గారు. సవాల్ ఆన్సర్ తెలుసుకుందాం. నేనేమంటున్నాంటే, వెంకటేశ్వర్లు గారు ఓకేనా? మేడం నేనేమంటున్నా, ఒక్క నిమిషం అన్న ఆశా గారు, మీ సమక్షంలో ఎందుకు ఈ సవాల్ చేయాల్సి వస్తుందంటే, మీరు చాలా కీలకమైన వ్యక్తి ఐ న్యూస్ లో. రెండవది, ఆయన కూడా కేసీఆర్ తర్వాత మొదటి నుంచి ఉన్నటువంటి మెంబరు. నేనంటే ఈ అబద్ధాలు ప్రజలలో చెప్పకండి అని చెప్తున్నా. ఎందుకంటే ఏదో దగ్గర మీకు కట్టేయాలన్న ఉద్దేశంతో నేను ఈ సవాల్ చేస్తున్నా. రెండో విషయం ఏంటంటే, కానీ ఒక్క డౌట్ నర్సయ్య గౌడ్ గారు, రాజకీయాల్లో సవాళ్ళు అనేది కేవలం మాటల వరకే ఉంటారనేది కూడా ఒకటి ఉంది. ఎందుకంటే గతంలో చాలా నాయకులు సవాళ్ళు చూసాము, ఆ తర్వాత ఫలితాల తర్వాత ఏం జరిగిందనేది కూడా చూసాం. ఓకే నర్సయ్య సార్ చెప్పిన సమాధానం చెప్పాలి మేడం. మీరు చెప్పిన దానికి ఆన్సర్ తెలుసుకుందాం. వెంకటేశ్వర గారు చెప్పండి మేడం, ఒక మాట నేను కూడా చెప్పాలి. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, నర్సయ్య గారు ఇచ్చినటువంటి సవాల్కు నేను స్వీకరిస్తున్నా. ఇదే చర్చా వేదికగా మీరు గెలవలేకనే 29 మున్సిపల్ కార్పొరేషన్లు అశాస్త్రీయంగా హైదరాబాద్ లో కలిపిరు. అయినా కూడా మీరు చెప్పినప్పుడు నేను నోటికి ఓపికతో విన్నా. మీరు వినాలి, వినే ఓపిక ఉన్న వాళ్ళే సమాధానం కరెక్ట్ రాబడతారు. అశాస్త్రీయంగా 129 మున్సిపల్ కార్పొరేషన్లను హైదరాబాద్ లో గెలిచి ఎందుకు కలిపిరంటే, మీరు గెలవలేకనే కలిపారు. నేను ఇప్పటికి సవాల్ చెప్తున్నా, మీరు వేసిన సవాల్కు నేను స్వీకరిస్తున్నా. ఎవరు ఎక్కువ మున్సిపాలిటీలు గెలిచినా అదే కెమెరా పట్టుకొని పోదాం, నిలబడదాం. ఇదే కారు గుర్తు మీద ఎన్ని వస్తాయి, ఇదే చేయి గుర్తు మీద మున్సిపల్ కార్పొరేషన్లు తెలంగాణలో ఎన్ని వస్తాయి విసురుతాం. కానీ విసిరిన వాళ్ళు చాలా జాగ్రత్తగా విసిరారు. ఇదే నీ రేవంత్ రెడ్డి కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని ఇలా ముఖ్యమంత్రి అయ్యిండు, అది కూడా గుర్తుపెట్టుకోరు. మీరు మీ కేసీఆర్ తల నరుక్కుంటా అని చెప్పిండు. గతాన్ని ప్రజలు చూసారు కదా. చెప్పండి నర్సయ్య గౌడ్ గారు. తల నరుక్కుంటా అన్నాడు, తెలంగాణ రాకపోతే తల నరుక్కుంటా అన్నాడు, తెలంగాణ తెచ్చాడు. కేసీఆర్ గురించి ఇంకొక కీలకమైన విషయం చెప్పాలి, మీ దృష్టి వెళ్ళాల్సింది ఏంటంటే అన్న, ఒక్క నిమిషం. ఇంకొక కీలకమైన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఇప్పుడు తెలుస్తుంది అన్నట్టు. ఎందుకంటే నువ్వు సెకండా నేను సెకండా అనేది వాళ్ళు కొట్లాడుకోవాలి. మేము ఫస్ట్ ప్లేస్ ఉన్నాం, వల్ల డౌట్ లేదు. ఇప్పుడు సెకండ్ ప్లేస్ ఎవరి ధీమా వాళ్ళదే కనిపిస్తుంది కదా, ఎవరు ఫస్ట్ ప్లేస్ వాళ్ళదే అంటున్నారు. గతంలో కంటిన్యూ చేస్తున్నాం అంటున్నారు. మేము సెకండ్ అని వాళ్ళు అనుకుంటున్నారు. అంతే తప్ప మాతోటి పోటీ కాదు వీళ్ళకి, మాతో పోటీనే కాదు వీళ్ళకు, పోటీలో లేరు, మాతో పోటీలో లేరు వీళ్ళు. ఇది ఎంపీటీసీ జెడ్పీటీసీ విషయం గురించి కూడా క్లారిటీ ఇవ్వండి, టైం లేదు. నర్సయ్య గౌడ్ గారు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ మీద కూడా క్లారిటీ ఇవ్వబోతున్నారా? ఎంపీటీసీ ఈ ఎన్నికల తర్వాత ఇమీడియట్ గా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా జరుగుతాయి. ఇందులో ఏం అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ నెక్స్ట్ ఎంత గ్యాప్ ఉంటుంది, ఒక 15 days 10 days అంటే ఒక 1 month తెలియదు. కానీ ఖచ్చితంగా ఇమీడియట్ గా పరిషత్ ఎన్నికలు కూడా జరుగుతాయి. పరిషత్ ఎన్నికలలో పర్ఫామ్ చేస్తాం. మేడం ఒక నిమిషం టైం అండి మేడం, ప్లీజ్. 30 seconds ప్లీజ్.
నరసయ్య గారు చెప్పింది శుద్ధ అబద్ధం. ఇప్పుడు నోటిఫికేషన్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ ఇప్పుడు పెట్టకపోతే రేపు ఫిబ్రవరి 17 నుంచి యాన్యువల్ ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ వస్తాయి, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ వస్తాయి, ఇంటర్మీడియట్ వస్తాయి, డిగ్రీ వస్తాయి, మొత్తం 7th క్లాస్ పిల్లలు వస్తాయి. ఎక్కడ స్కూల్ ఖాళీ ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ లో ఫెయిల్ అయ్యిండు. ఇప్పుడు ఇమ్మీడియట్ నోటిఫికేషన్ ఇచ్చి మున్సిపల్ పెట్టాలి. దాని తర్వాత మున్సిపల్ పెట్టకపోతే జూన్ జూలైకి వెళ్ళిపోతాయి. జడ్పీటీస్ ఆగస్టు కూడా వెళ్తే 2027 కూడా వెళ్తాయి. అది దాని మీద బీఆర్ఎస్ పార్టీ క్లారిటీ ఉంది. ఎందుకంటే ఈ 2 నెలల పీరియడ్ టైంలో ఎండాకాలంలో ఎక్కడ స్కూల్ ఖాళీగా ఉండవు, మొత్తం ఎగ్జామ్స్ ఉంటాయి. అది రేవంత్ రెడ్డి గారు గ్రహించాలి. ఇక జెడ్పీటీసీ ఎంపీటీసీ సంబంధించి మాట్లాడదాం రాబోయే రోజుల్లో. మున్సిపల్ ఎలక్షన్స్ కి అయితే మాత్రం క్లియర్ కట్ గా ఎటువంటి స్ట్రాటజీ లేకుండా మేము హైదరాబాద్ విషయంలో ముందుకెళ్తున్నాం అంటున్నారు. ఫలితాల తర్వాత ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎక్కువ సీట్లు గెలుచుకుంటే కనుక ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది అప్పుడు స్ట్రాటజీ ఏంటని తెలుస్తుంది. లేదు ఫస్ట్ మాకే వస్తాయి, గతంలో ఉన్నటువంటి ఆ సంఖ్యాబలాన్ని కానీ ప్రజల ఆదరణ కానీ మాకే ఉంది కాబట్టి మేమే గెలుచుకుంటే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా రాబోయే రోజుల్లో ఒక క్లారిటీ రాబోతుంది. మరి ఈ రోజు మేడారంలో జరగబోతున్నటువంటి కేబినెట్ భేటీలో ఏ విషయాలు చర్చిస్తారు, ఏ విధంగా ముందుకెళ్తారనేది కూడా మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు నర్సయ్య గౌడ్ గారికి, అదేవిధంగా వెంకటేశ్వర గారికి. ఇది వాటి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ